ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దేవుని సేవా వారసత్వం అంటున్నారు. మరి కొంతమంది వారసత్వం ఎంత మాత్రం కాదు అంటున్నారు. ఇంతకీ దేవుని సేవా వారసత్వమా కాదా అనే విషయాన్ని వాక్యానుసారముగా పరిశీలన చేద్దాం. పాత నిబంధన గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే దేవుడు తన మందిరంలో పనిచేయడానికి లేవి గోత్రికులను మాత్రమే ఎన్నుకున్నాడు. లేవీయుడైన అహరోనును అతని కుమారులను యాజకులుగా నియమించుకున్నాడు. తద్వారా లేవీలు మాత్రమే దేవుని సేవ చేయడానికి అర్హులయ్యారు. దేవుని సేవ వారసత్వంగా కొనసాగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేవి గోత్రంలో కాక యోధా గోత్రంలో జన్మించాడు. ఆయన లేవి యాజక క్రమాన్ని పాటించక మెల్కీసెదెకు యాజక క్రమాన్ని పాటించాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన వెంటనే యెరూషలేములోని దేవాలయపు తెర నిలువుగా చీలిపోయింది. దీని భావం ఏమనగా వంశపారపర్యంగా కొనసాగుతున్న లేవి యాజక క్రమం ముగించబడింది అని. యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు, ఆయన 12 మంది శిష్యులు కూడా లేవి గోత్రికులు కారు. వారు యోధా గోత్రానికి చెందినవారు. అపోస్తలుడైన పౌలు గారు బెన్యామీను గోత్రానికి చెందినవారు. దీనిని బట్టి దేవుని సేవ వారసత్వమా కాదా అని మనం అర్థం చేసుకొనవచ్చు.